కాలం ఉంటుంది, ఎక్కువగా వాతావరణం తేమ ఎక్కువగా ఉంటుంది, ఈ దోమలు ఎక్కువగా విజృంభించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఈ డెంగ్యూ జ్వరాలు వ్యాప్తి చెందకుండా వీటిని నియంత్రణ చేసుకోవాలంటే ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏమంటే ప్రతి శుక్రవారం కూడా డ్రై డే పాటించాలి. శుక్రవారము మనం నీరు నిల్వ ఉండేటువంటి ఏవైతే తొట్లు కావచ్చు, డ్రమ్ములు కావచ్చు, కుడవలు, కండలు ఉంటాయి కదా, కడవలు అట్లాంటివి, వాటిల్లో నీరు నిల్వ ఉంటాయి. కాబట్టి మీరు నీళ్లు మనకు ఎక్కువ కరువు అంటే ఇంకో దాంట్లోకి వడపోస్ట్ చేసుకోవాలా. లేదు అంటే కూడా మనం ఆ డ్రమ్ములు కావచ్చు, తర్వాత ఏదైతే సిమెంట్ తొట్టెలు కావచ్చు, బాణలు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా కడిగి ఆరబెట్టేసేయాలి. అట్లా ప్రతి శుక్రవారం కూడా మనం గాలికి బయట బయట కనుక ఉంటే ఎండ సోకే విధంగా పెడితే దోమలన్నీ కూడా గుడ్లు పెట్టింటాయి. ఈ గుడ్లన్నీ ఏమైతాయంటే ఒక దోమ రోజుకు 300 నుంచి 500 గుడ్లు పెడుతుంది. ఇవన్నీ కూడా 12 రోజుల తర్వాత మళ్ళా రెక్కలు వచ్చి ఇట్లా పెద్ద దోమలుగా తయారైతాయి. మీరు తొట్లు కనుక కడగకుండా వదిలేశారంటే ఒక 10-15 రోజులు తొట్లల్లో సన్నటి పురుగులు పడి ఉంటాయి. గమనించినారా? కిందికి పైకి కదులుతా ఉంటాయి. అవి దోమల యొక్క పిల్లలు, అవి పురుగులు కాదు. దోమ యొక్క పిల్లలు గుడ్డు పెట్టిన తర్వాత అవి సన్నగా పురుగులుగా మారి మళ్ళీ 14వ రోజుకు రెక్కలు వచ్చి ఇట్లా దోమలుగా తయారైతాయి. అందువల్ల మనం ఏం చేయాలా, దోమలు పెట్టినటువంటి గుడ్లు గాని వాటి లార్వాలు చనిపోవడానికి ప్రతి శుక్రవారము డ్రై డే పాటించాలా. రోజు సాయంత్రం పూట ఇంట్లో లైట్లు 6 గంటలకు 7 గంటలకు లైట్లు వేస్తాం కాబట్టి బయటంతా చీకటి అయిపోతుంది. లోపల లైట్లు వేసిన తర్వాత దోమలన్నీ కూడా ఇంట్లోకి ప్రవేశిస్తాయి. కాబట్టి మనం ఏం చేయాలా, తలుపులు కిటికీలు లైట్లు వేసిన తర్వాత ఒక అర్ధగంట సేపు మూసేయడము. పచ్చివేపాకు కూడా ఇంట్లో పొగ వేసుకోవాలి. పచ్చివేపాకు, కొన్ని చిత్తు కాగితాలు, ఏదన్నా రేకు చాట కావచ్చు, పనికిరాని అండ అట్లా ఏదన్నా ఉంటే చిత్తు కాగితాలు, పచ్చివేపాకు ఇంట్లో మంచాల కింద, అదే విధంగా అటకల దగ్గర, తలుపు సందుల్లో, కిటికీ సందుల్లో, చెప్పుల స్టాండ్ దగ్గర, మనకి ఏదైనా పరసాలు అట్లాంటి ఏదన్నా ఉంటే అక్కడంతా కూడా మనం పచ్చివేపాకు పొగ వేసినట్లయితే దోమలన్నీ కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. మీకు కాలువల్లో నీళ్లు